సో వాట్సాప్ నమస్తే అందరికీ ఎట్లున్నారు. ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి డే 5 ఆఫ్ 100 days ఛాలెంజ్. అండ్ నేను వచ్చేసి సండే మనం వర్కౌట్ అయితే థర్స్డే నుంచి స్టార్ట్ చేసినాం. థర్స్డే రోజు ఫుల్ బాడీ వర్కౌట్ చేసినాం. అండ్ ఫ్రైడే రోజు చెస్ట్ అండ్ థర్స్డే రోజు వెనస్డే నుంచి స్టార్ట్ చేసినాం. వెనస్డే రోజు ఫుల్ బాడీ వర్కౌట్ చేసినాం. థర్స్డే రోజు చెస్ట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ చేసినాం. ఫ్రైడే రోజు బ్యాక్ ట్రైసెప్ చేసినాం. అండ్ సాటర్డే రోజు షోల్డర్ అండ్ ఫోర్ ఆర్మ్ చేసినాం. నిన్న సండే బ్లాగ్ తీయలేదు, అంటే నేను అమ్మమ్మ ఊర్లో కొంచెం బిజీ. సండేస్ రోజు బ్లాగ్ తీయొద్దు అనుకుంటాను, ఎందుకంటే ఆ రోజు రెస్ట్ డే మనకి. అండ్ ఆ రోజు మీల్స్ కూడా కొంచెం లేట్గా ప్రిపేర్ అవుతాయి. అండ్ మా మమ్మీ వాళ్ళు ఆ రోజు కొంచెం సండే రోజు ఇంటి దగ్గర నుండి వర్క్ సామాన్ చేసుకుంటారు కాబట్టి ఆ రోజు మనకు వంట అన్నం ఇట్లా వేసారి కొంచెం లేట్ అవుతుంది. అది ముచ్చట. ఈరోజు వచ్చేసి మండే అండ్ మనం జిమ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు లెగ్స్ ట్రైన్ చేయలేదు కాబట్టి ఈరోజు లెగ్స్ ట్రైన్ చేద్దాం అనుకుంటాను. యాజ్ వెల్ as డైలీ రూటీన్స్లో ఫస్ట్ లేవగానే ఫేస్ వాష్ చేసుకొని కాఫీ తాగేసి బనానా తింటాం. ఇంకా ఎగ్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఎగ్స్తో మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అట్లా చేసుకొని, లేకపోతే ఆమ్లెట్ ఇట్లా 4-5 ఎగ్స్ ఆమ్లెట్ తినేసి మనం జిమ్కి వెళ్ళిపోదాం. సో స్టే ట్యూన్. యాక్చువల్లీ ఫేస్ ఏంది ఎట్లున్నది, జుట్టు ఏంది ఎట్లున్నది అని చెప్పి లోపల బ్లాగ్ తీస్తాను తెలియదు అనుకోకపోతే. ఇప్పుడే లేచి ఫేస్ వాష్ చేసుకున్నాను కదా, పడుకొని లేస్తే ముఖం అండ్ హెయిర్ ఎట్లుంటుంది అందరూ తెలుసు. యాక్చువల్లీ నేను చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. సో వీఆర్ గోయింగ్ టు ద జిమ్. ఎందుకు అవతారం చూపిస్తా, ఎందుకు నడుస్తున్నామంటే స్టెప్ కౌంట్ కంప్లీట్ అయ్యింది. అమ్మా తీరిపోతుందమ్మా. సో ఇప్పుడే జిమ్కి వచ్చి జిమ్ ఓపెన్ చేసాం. అండ్ నిన్న కొంచెం మస్తు అంటే మస్తు మైండ్ ఫక్ అయి ఉండే. ఏం లేదు, ఆలోచనలు ఉంటాయి కదా. ఆలోచన అంటే ఏం లేదు, కెరియర్ గురించి. సో నిన్న కొంచెం అట్లా మైండ్ ఫక్ అయింది కాబట్టి కొంచెం లెగ్స్ చెప్తే ఆడికాడికి సెట్ అవుతుందని చెప్పి లెగ్ వర్కౌట్ పెట్టుకున్నా. సో వామప్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకోటి డైలీ మోటివేషన్ రీల్స్ వదిద్దాం అనుకుంటాను. ఈ నార్మల్గా సాంగ్స్ యాడ్ చేసి ఇట్లా రీల్స్ ఇస్తాను కదా, అది కొంచెం సపోర్ట్గా కొంచెం రీచ్ పెరిగినా సరే ఇది డైలీ ఇది ఇంట్రడ్యూస్ మోటివేషన్ రీల్స్ అనేది స్టార్ట్ చేస్తా. చూద్దాం. ప్రస్తుతానికి అయితే 2K 3K అట్లా పోతాను రీచ్. చూద్దాం, వచ్చేస్తాం. ఇప్పుడైతే మనం వామప్ చేసుకుందాం.
సో డన్ విత్ ద వర్కౌట్. లెగ్ స్ట్రెయిన్ చేసిన అండ్ లైట్ యాప్ స్ట్రెయిన్ చేసిన. కొంచెం వీడియోలో ఏది షూట్లో అంటే కొంత అర్థం అయిపోయింది. కడుపు ఘోరంగా వస్తుంది అండ్ లెగ్స్ కూడా షేక్ అవుతానే. ఫస్ట్ టైం కదా 4 days నుంచి స్టార్ట్ అయ్యి చాలా గ్యాప్ వచ్చేది. లెగ్స్ అనేది చేంజ్ అయితే షేక్ అవుతానే చేంజ్ అవుతాను. సో మా వర్కౌట్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఓట్ మీల్ తినాలి. సో ఇంటికి వెళ్ళినంత కలుస్తా. సో జిమ్ నుండి ఇంటికి రాగానే మా ఫ్రెండ్ వస్తే అట్లకి వెళ్ళాలి బయటికి పోయినా. సో ఇప్పుడే వచ్చినా, ఏమేం లేదు అమ్మా. ఇప్పుడే అంటే జిమ్కి పోయే ముందు అయితే ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకున్నాను. అది తింటే స్నానం కూడా చేయలే. ఇది తినేసి స్నానం చేసుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తినేస్తా ఒక 5 to 6 eggsతోని. సో స్నానం చేసిన కలుస్తా. ప్రస్తుతానికి అయితే ఓట్ మీల్ తింటా. సో ఇది అన్నాడు కొంచెం ఊత పదంలాగా అయిపోయింది నాకు, కానీ అది ఒక్కటి బంద్ చేస్తా. సో స్నానం చేసిన, వుడ్ మీద చేసిన, స్నానం చేసిన, 5 eggs అని ఆమ్లెట్ వేసుకున్నా, కొంచెం అన్నం పెట్టుకున్నా, తినేస్తే సరిపోతుంది. అండ్ రేపటికెళ్ళి ఇంకొంచెం కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలి. మనం జిమ్ చేసి వచ్చి బయట తిరిగి వచ్చి గంట సేపటికి తింటే ఏమి ఉండదు కదా. సో రేపటి నుండి కొంచెం కన్సిస్టెన్సీగా చేద్దాం. అండ్ ఇప్పుడైతే ఇది ఓట్ మీల్ తర్వాత ఇదైతే నాకు ఫస్ట్ మీల్ అన్నట్టు, అంటే ఎగ్స్ కానీ చికెన్ మనకి ఉంటుంది కదా, ఇది ఫస్ట్ మీల్. అండ్ నిన్న కొంచెం కేక్ తిన్నందుకు ఫేస్ అంతా గలీజ్ అయిపోయింది. సో ఇది ముచ్చట. ఫస్ట్ మీల్ తినేసిన తర్వాత మాట్లాడతా. ఇంకా వ్లాగ్ ఇంకెట్లా పోతుంది, ముందు ముందు కంటెంట్ ఉంటుందో చూద్దాం. డన్. సో అన్నం తిని కొంచెంసేపు పడుకున్న తర్వాత మా హోమ్ మినిస్టర్ కాల్ చేసింది. హోమ్ మినిస్టర్ ఎవరు కదా, మా మమ్మీ. కుక్క పిల్లకి షాంపూ అయిపోయింది, షాంపూ తీసుకురాపోరా అని చెప్తే పోతానా. అండ్ మమ్మీ ఫస్ట్ హలీం, అంటే ఈ సీజన్లో రంజాన్ సీజన్లో ఫస్ట్ హరీస్ తింటా అని చెప్పింది. డబ్బులు ఎట్లా నాయి కాదు వాళ్ళే, కానీ తీసుకొద్దాం పోయి షాంపూ తీసుకొని. అండ్ మమ్మీ హరీస్ తింటా అనేది హరీస్ పట్టుకొచ్చి ఇంటి ఇచ్చేస్తే ఎడతారు అయిపోతుంది. అండ్ ఈ బ్లాగ్ కొంచెం చిన్నగా ఉంటుంది అనుకుంటాను, అంటే 5 to 6 minutes. ఏం లేదు కదా, ఇది నా డైలీ లైఫ్ ఇట్లా ఉంటుంది. మొత్తం కట్ చేసిన ఫ్రెండ్స్ సర్కిల్, తాగుడు, తినుడు, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ బంద్ చేసి ఇది కాదరా భయ్ కొంచెం వేరేలా ఉందామని చెప్పి ఇట్లుంటానా. నా లైఫ్ స్టైల్ అయితే ఇట్లనే ఉంటుంది. మీకు ఏమైనా బోరింగ్ అనిపిస్తే అది మీరే అడ్జస్ట్ చేసుకొని నేనేం చేయలేను. చూద్దాం ముందు పోతా అంటే ఇంకేమైనా ఉంటుందా. ఓకే, దాని ఇప్పుడైతే మనం షాంపూ తీసుకురానికి పోదాం. సో ఇది ముచ్చట. మమ్మీకి హరీష్ ఎవరంటే హరీష్ పట్టుకొచ్చి ఇచ్చిపోతే నిత్య తెలిసి ఉంటాడు మీకు, పాత వీడియోస్లో చూస్తే గుర్తుపడతాడు. సో వాడు కాల్ చేసిండు. కాల్ చేస్తే అక్కడ సీనియర్ నేను రికార్డ్ చేయకపోయినా, ఎందుకంటే అది చేసేంత కూడా కాదు. సో మా గ్యాంగ్లో ఇక్కడికి బ్రేకప్ అయిపోయింది. సో దాని గురించే అది కొంచెం వాళ్ళు బ్రేకప్ అయిన టెన్షన్లో ఉంటే వాళ్ళకు మైండ్ వాష్ చేసి వచ్చిన. అండ్ ఇప్పుడు బాధపడితే ఏముంటుంది కదా, సెలెక్ట్ చేసుకునేటప్పుడే కరెక్ట్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ మాట్లాడితే అసలు ఈ లవ్వుకోవేందుకు మిడిల్ క్లాస్ మెంటాలిటీకి సెట్ కాదు. ఉండాలి కానీ. సో ఇది. అండ్ ఈరోజు మనం లెగ్ వర్కౌట్ చేసినాం. లెగ్స్ కొంచెం గట్టిగా పెయిన్ ఉన్నాయి. సో యాజ్ వెల్ యాజ్ రొటీన్ 5 eggs ఆమ్లెట్ వేసుకున్నా, తినేసి పడుకుంటా. అండ్ రేపు మనది చెస్ట్ అండ్ షోల్డర్ ఆర్ చెస్ట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ ఉంటుంది. అండ్ వీడియో ఏమన్నా బోరింగ్ అనిపిస్తే కొంచెం ఈ మధ్య ఇట్లా ఉంటుంది, అంటే కొన్ని డేస్ పోయే వరకు నాకు కూడా మాట్లాడే విధానం, మంచి థాట్స్, ఐడియాస్తో మంచి వ్లాగ్స్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో దమ్మున చేయాలంటే ఎవరు చేయలేరు. సో అది ముచ్చట. సో టైం వచ్చేసి 12:30 అవుతుంది. తినేసి పడుకొని మళ్ళా పొద్దున్నేసి అది వెళ్తాను. చూద్దాం. సో అది ముచ్చట. అండ్ వీడియోస్ బోరింగ్ ఉన్నాయి కానీ చెప్పండి, ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి కంటెంట్తో చేస్తా. సో that's it for today's video. See you in the next one.